వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఓ పార్కులో చిరాగ్ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. అయితే పోలీసులకు సమాచారం అందిన వెంటనే అక్కడికి చేరుకోవడం జరిగింది. చిరాగ్ శరీరం పైన తీవ్ర గాయాలు కూడా ఉన్నాయి. ప్రాథమిక దర్యాప్తులో హత్యగా భావిస్తున్నారు పోలీసులు. తోటి పారా అథ్లెట్లను అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. ఇక మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు పోలీసులు. ఇంటర్నేషనల్ స్థాయికి ఎదుగుతున్నారు పారా అథ్లెట్ చిరాగ్. జాతీయ ఛాంపియన్షిప్లో 400 మీటర్ల రేసులో స్వర్ణ పథకాన్ని సాధించారు. 2 రోజుల క్రితమే పారా ఆసియా క్రీడలకు అర్హత సాధించారు. జపాన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్లో పారా ఆసియా గేమ్స్ జరగబోతున్నాయి. ఏడాది 48.42 సెకండ్లలో ఆసియా రికార్డులను బద్దలు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు చిరాగ్. అంతలోనే మృతి చెందడంతో క్రీడా రంగంలో విషాదం అలుముకుంది. फोन आया था कि ये नंबर है और हमें ये मिला है तो आप फोन लगते हैं। मैंने कहा मेरे भाई का है। उन्होंने कहा कि आप एमएमजी आ जाइए, उससे चोट लग गई है। तो जब मैं एमएमजी पहुंचा तो जाके मुझे पता लगा कि उसका मतलब एक्सपायर हो चुका था वो। तो मैंने पूछा पुलिस वालों से, तो उस टाइम तो पुलिस वालों ने कुछ मुझे बताया नहीं, बट बाद में जब पता लगा कि उसका किसी ने डेथ वगैरह हो गई है। आप उनके फोन लगते हैं? और मैं उसके मामा का बेटा हूँ और अकेला ही वो अपने मम्मी पापा। कमिश्नरेट गाजियाबाद के अंतर्गत थाना कोतवाली क्षेत्र में आज 3 बजे के पश्चात पुलिस को यह सूचना प्राप्त हुई कि एक युवक का शव साई कुंज नामक क्षेत्र में पड़ा हुआ है। पुलिस द्वारा तत्काल मौके पर पहुंचकर शव को कब्जे में लिया गया। शव की पहचान चिराग त्यागी के रूप में हुई है, जिसकी उम्र 24 वर्ष है और जो पैरालंपिक खिलाड़ी के रूप में प्रसिद्ध है। शव को प्रथम दृष्टया देखने से यह प्रतीत हुआ कि किसी व्यक्ति के द्वारा इनकी गोली मार करके हत्या की गई है। पुलिस द्वारा सीसीटीवी फुटेज के आधार पर एक व्यक्ति को हिरासत में लिया गया, जिसका नाम यश खटिक है। यश खटिक ने अपनी पूछताछ में ये बताया है कि ये भी पैरालंपिक खिलाड़ी है और चिराग त्यागी के साथ ये भी पूर्व में प्रैक्टिस किया करता था। ये दोनों ही ब्लाइंड कैटेगरी के अंतर्गत एथलेटिक्स में पार्टिसिपेट किया करते थे। ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి భరత్ అందిస్తారు. భరత్, చెప్పండి, క్రీడా ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసినటువంటి వార్త చిరాగ్ హత్యకు సంబంధించి. సో హత్యగా అయితే పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే ప్రారా అతంతరైనటువంటి చిరాగ్ త్యాగి అనుమానాస్పద మృతి ఒక్కసారిగా భారతదేశంలో కలకలం రేపిందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా క్రీడా రంగానికి సంబంధించినంత వరకు కూడా ఒక్కసారిగా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా ఓ పార్కులో చిరాగ్ మృతదేహాన్ని స్థానికులు గుర్తించినటువంటి పరిస్థితి. ఇది ఉత్తరప్రదేశ్ లోని గజియాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఒక పార్కులో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని ప్రాథమిక దర్యాప్తు చేసినటువంటి పరిస్థితి. చిరాగ్ శరీరం పైన తీవ్ర గాయాలు ఉన్నాయంటే కూడా పోలీసులు గుర్తించినటువంటి నేపథ్యంలో ఇది హత్యగానే భావిస్తూ పోలీసులు అయితే కేసు నమోదు చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. దీంతో పాటుగానే చిరాగ్తో అత్యంత సన్నిహితంగా ఉండేటటువంటి తోటి పారాగ్లైడర్ను కూడా పారా అటెండర్ను కూడా అదుపులోకి తీసుకొని ప్రశ్నిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. మరీ ముఖ్యంగా మృతుడి కుటుంబానికి సంబంధించినంత వరకు మృతు కుటుంబ సభ్యులు ఫిర్యాదుతో పోలీసులు అయితే ఈ కేసును మరింత దర్యాప్తు చేయడం మరింత వేగవంతం చేసినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. చిరాగ్ ఏదైతే జాతీయ ఛాంపియన్షిప్ 400 మీటర్ రేసులో స్వర్ణ పథకాన్ని సాధించడం అంటూ జరిగింది. 2 రోజుల క్రితమే పారా ఆసియా క్రీడలకు సంబంధించినంత వరకు అర్హత సాధించారు. ఈ ఏడాది అక్టోబర్ లో పారా ఆసియా గేమ్స్ కు సంబంధించినంత వరకు జపాన్ వేదిక జరగనున్నటువంటి గేమ్స్ కు సంబంధించి ఆయన ఆల్రెడీ అర్హత సాధించినట్టుగా తెలుస్తా ఉంది. అయితే ఈ ఏడాదిలోనే ఆయన 48.42 సెకండ్ల ఆసియా రికార్డులను బద్దలు కొట్టే లక్ష్యంగా పెట్టుకుని చిరాగ్ తన ప్రయత్నాలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. అయితే ఇంతలోనే ఆయన మృతి చెందడంతో అయితే మాత్రం కొంత అనుమానాస్పదంగా కనిపించినటువంటి నేపథ్యం. ఎందుకంటే చిరాగ్ ఏదైతే మృతదేహం పైన గాయాలు కనిపించినటువంటి నేపథ్యంలో పోలీసులు పూర్తిగా కూడా దర్యాప్తును ముమ్మరం చేసినటువంటి పరిస్థితి. అది కూడా ఓ పార్కులో ఆయన మృతదేహాన్ని స్థానికులు గుర్తించిన తర్వాత
పోలీసులకు సమాచారం ఇచ్చినటువంటి పరిస్థితి. అసలు చిరాగ్ అసలు ఆ పార్కుకు రావాల్సినటువంటి పరిస్థితి, ఎన్ని గంటలకు పార్కులోకి వచ్చారో, పార్కులో ఏం జరిగిందనే దానిపై కూడా పోలీసులు పూర్తి విచారణ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉందని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే చిరాగ్ సంబంధించినంత వరకు కూడా జాతీయ అథ్లెట్ గా ఉన్నటువంటి నేపథ్యంలో తోటి క్రీడాకారుల లేదనుకుంటే మిగిలిన వారు ఎవరైనా తన ఎదుగుదలని చూడలేక ఇలా చేశారు అనే దానిపై ఎవరైనా అనుమానిస్తున్నారా? వారి కుటుంబ సభ్యులు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఎవరిపైన అనుమానం వ్యక్తం చేసేటువంటి పరిస్థితులు ఏమైనా కనబడుతున్నాయి? ఖచ్చితంగా అక్కడ కుటుంబ సభ్యులు పోలీసులకి ప్రాథమికంగా కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఎందుకంటే చిరాగ్ అన్నతి కాలంలోనే అత్యంత వేగంగా కూడా జాతీయ స్థాయి క్రీడల్లో ఒక పేరు పొందినటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా జాతీయ ఛాంపియన్షిప్ 400 మీటర్ల రేసులో స్వర్ణ పథకం సాధించినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. తను ఏదైతే 48.42 సెకండ్ల ఆసియా రికార్డ్ ను బదులు కొట్టడమే తన లక్ష్యంగా పెట్టుకున్నారో పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి. అయితే దానికి సంబంధించినంత వరకు కూడా గత కొంతకాలం నుంచి తన ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నటువంటి పరిస్థితి. దాంతో పాటుగానే తనకి ఏదైతే ఆ రికార్డును బద్దలు కొట్టేందుకు ఏం కావాలో దానికి సంబంధించి శిక్షణ తీసుకుంటున్నటువంటి తరుణం. అయితే దీనికి సంబంధించినంత వరకు కూడాను ఎలా జరిగింది అనే దానిపై కొంత అనుమానం వ్యక్తం అవుతున్నటువంటి పరిస్థితి సడన్ గా. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ గజియాబాద్ జిల్లాకు సంబంధించినంత వరకు ఆయన నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి సిటీలోనే. అయితే ఆ ప్రాంతానికి సంబంధించినంత వరకు తినకంటూ ఎవరికైనా విద్వేషాలు ఉన్నాయా, లేకపోతే కావాలని తిని ఎదుగుదలను చూడలేక తోటి అథ్లెట్లు ఎవరైనా ఈ ఘటనకి పాల్పడ్డారా, లేకపోతే తన సన్నిహితులు ఎవరైనా ఈ తిని ఎదుగుదలను చూడలేక ఇలా చేశారనే దానిపై కూడా పోలీసులు పూర్తి విచారణ చేపడుతున్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా పార్కులో తడి ఉన్నటువంటి మృతదేహాన్ని స్థానికులు గుర్తించినటువంటి నేపథ్యంలో పార్కు ఎన్ని గంటలకు వచ్చారో, పార్కులో ఏం జరిగిందనే దానిపై కూడా పార్కు చుట్టుపక్కల ఉండేటటువంటి సీసీ కెమెరాలు కూడా పరిశీలిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇప్పటికే తన సన్నిహితులు, దాంతో పాటుగానే తన ఫ్రెండ్స్, తోటి అథ్లెట్లను కూడా ఇప్పటికే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. మరీ ముఖ్యంగా ఈ ఘటనకు సంబంధించినంత వరకు కూడా క్రీడాలోకం అంతా కూడా ఒక్కసారిగా ఉలిక్కిపడినటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. ఎందుకంటే ఒక అథ్లెట్ గా ఎదుగుతున్నటువంటి పరిస్థితి భారతదేశానికి రాబోయే కాలంలో ఒక ఏదైతే ఆసియా గేమ్స్ తో పాటుగానే మిగిలినటువంటి ఒలింపిక్స్ లాంటి దాంట్లో స్వర్ణ పథకాలు సాధించేటటువంటి ఆస్కారం ఉండేటటువంటి అథ్లెట్లను కోల్పోవడంతో ఒక్కసారిగా క్రీడాలోకం అయితే మోగబోయిందని చెప్పాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తా ఉంది. సిరాజ్. ఎస్ రైట్ భరత్, థ్యాంక్ యూ. ఉత్తరప్రదేశ్లోని గాజియాబాద్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పారా అథ్లెట్ చిరాగ్ త్యాగి అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. ఓ పార్కులో చిరాగ్ మృతదేహాన్ని గుర్తించారు పోలీసులు. వెంటనే స్థానికుల సమాచారంతో పోలీసులు ఆ ప్రాంతానికి చేరుకొని మృతదేహానిపైన పూర్తి స్థాయిలో విశ్లేషణ, మరీ ముఖ్యంగా దర్యాప్తును కూడా ముమ్మరం చేస్తున్నారు. చిరాగ్ శరీరం పైన తీవ్ర గాయాలు ఉండడంతో మరింతగా హత్యగా భావిస్తున్నారు పోలీసులు. ప్రాథమిక దర్యాప్తులో మాత్రం హత్యగానే పోలీసులు నిర్ధారిస్తున్న పరిస్థితులు మనం చూస్తున్నాం. తోటి పారా అథ్లెట్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్నారు పోలీసులు. ఒక అంతర్జాతీయ స్థాయికి ఎదుగుతున్నటువంటి ఒక క్రీడాకారుడు చిరాగ్ జాతీయ ఛాంపియన్షిప్ లో కూడా 400 మీటర్ల రేసులో కూడా స్వర్ణ పథకాన్ని సాధించారు. 2 రోజుల క్రితమే పారా ఆసియా క్రీడలకు కూడా అర్హత సాధించారు. జపాన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్లో పారా ఆసియా గేమ్స్ జరగబోతున్నాయి. అయితే ఈ ఏడాది 48.42 సెకండ్లలో ఆసియా రికార్డులను కూడా బద్దలు కొట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నటువంటి వ్యక్తి ఉన్న పలంగా ఒక్కసారిగా పార్కులో మృతదేహంగా కనిపించడం మాత్రం క్రీడా లోకానికి ఒక విషాదమైనటువంటి ఛాయలే అలుముకున్నటువంటి పరిస్థితి. అంతలోనే మృతి చెందడంతో మాత్రం క్రీడా రంగంలో ఒక్కసారిగా ఉలిక్కి పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అంతర్జాతీయ స్థాయిలో భారతదేశం యొక్క పేరు ప్రఖ్యాతలను పెంచేటువంటి పద్ధతి, మరి ముఖ్యంగా తనకు వచ్చినటువంటి నైపుణ్యంతో దేశం యొక్క కీర్తిని ప్రపంచ దేశాల ముందు చాటేటువంటి వైనం, ఈ మొత్తాన్ని కూడా చిరాగ్ కీలకంగా వ్యవహరించినటువంటి తీరు. కానీ ఒక్కసారిగా ఆయన పూర్తి స్థాయిలో మృతదేహంగా కనిపించడం అది హత్యగా అయితే పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడించేటువంటి అవకాశం కూడా ఉంది.